హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారా? ఎలా ఉన్నారా కాదు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, మేమైతే బాగున్నాము. అరుణాచలం నుంచి వచ్చిన తర్వాత 2 days తర్వాత అనుకుంటా ఈ వీడియో మీకు వస్తుంది. ఇంకా ఈరోజు మళ్ళీ సారీ ఆ రోజు వచ్చి మీకు వీడియో పెట్టేసినాం. ఎప్పుడైంది? 2 days అయింది అనుకుంటా. ఓకే, ఇంకా ఈరోజు మా దీవెన ఆఫ్టర్నూన్ పడుకోండి, ఈవినింగ్ తొందరగా లేచి ఏదో రెసిపీ చేస్తాను, రెసిపీ చేస్తా అన్నది. సరే అని నేను వెయిట్ చేస్తూ ఉన్నా మధ్యాహ్నం నుంచి. ఏం చేసింది? పడుకొని మంచిగా 7కి లేచింది. ఈవినింగ్ 7కి లేచి ఇప్పుడు ఏదో ట్రై చేస్తుంది. మరి అది ఏంటిదో తెలియదు. ఏదో ఏమైంది మమ్మీ? మీరు అమ్మాయిలు కావాలా? మళ్ళీ చేస్తా. అవన్నీ దంచం ముందుకి దంచిన తర్వాత పెరిగేయాలి. అవన్నీ దాంతో పాటు వేసి పెరిగేసి తగ్గుతుంది, మొత్తం పడుతుంది కబోర్డ్ నిండా. యాక్చువల్గా ఉమా అంటనే ఉంటది, దీవెన నువ్వేం చెప్పింది ఒక్కసారి చెప్పేది నువ్వేం. మా దీవెన పడుకొని లేచే కాదు చూడ, ఆ జుట్టు చూడండి ఎట్లా పిచ్చమ్మ. మా ఉమా అప్పటికి అంటనే ఉంటుంది, దీవెన నువ్వేం చెయ్యకు, దీవెన నువ్వు చేస్తే మళ్ళీ నాకు డబుల్ పని అవుతుంది, చెయ్యకని చెప్తూనే ఉంటుంది. మా దీవెన చేసినప్పుడల్లా ఏదో ఒకటి రాంగ్ చేస్తుంది, మళ్ళీ డబల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక మిస్టేక్ చేసింది. ఏంటి ఊకో. ఇప్పుడు ఏం చేసిన మిస్టేక్? దీంట్లో మిస్టేక్ ఏం జరిగింది చెప్పు. ఇప్పుడు మా దీవెన చేసిన మిస్టేక్ అనమాట ఇది. ఫస్ట్ బాగానే చేసింది, అన్ని పచ్చిమిర్చి ఇంకేమేమి వేసినా దాంట్లో, కొత్తిమీర, ఆనియన్స్ కూడా వెళ్ళిపోయి అవి దంచిన తర్వాత పెరిగేసి దాంట్లో ఉప్పు కారం ధనియాల పొడి వేయాలి. కానీ నువ్వు ముందే పెరిగేసేసావు. పెరిగేసిన తర్వాత అసలు ఎట్లా నువ్వు ఇప్పుడు ఎంత దంచితే మొత్తం బయటికే వస్తుంది. అసలు ఏం చేస్తున్నావు చెప్పు. చెప్పను, సీక్రెట్, చాలా సీక్రెట్గా ఉంది ఇది, అందరికీ తెలిసిపోయింది. మెత్తగా కావాలా? మెత్తగా కావాలని ముందే నువ్వు పెరిగేస్తే ఇప్పుడు దాన్ని మెత్తగా ఎట్లా దంచుతా చెప్పు. ఇట్లా ఒత్తితే ఎంతసేపు అయింది? ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నాడు ఇది? నమ్మకండి అప్పుడప్పుడు ఇలా కానీ ఎప్పుడు మంచిగా ఏదని తీరు, అప్పుడప్పుడు ఇలా ఏదైనా తీస్తారు. నాకు చెప్పాలి కదా, మంచిగా ఎప్పుడు చెప్పాలి, నాన్న మంచిగా అయితే. నేను 2 సార్లు చేసా. కానీ మా దీవెన చేస్తుందండి, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ఏది చేసినా సరే టీ చేస్తుంది, ఎంత బాగా చేస్తుంది టీ. మా ఉమా కూడా చేయదు టీ అంత మంచిగా. ఓకే అండి, మా దీవెన చేసిన రెసిపీ మీకు మొత్తం చూపించలేదు, ఎందుకంటే అది సీక్రెట్ అన్నది. సీక్రెట్ కాబట్టి నీకు ఈ వీడియోలో చూపించలేదు. వీడియో తీసిన వీడియో కూడా తీసుకోలేదా? ఎందుకు ఎవరైనా తెలిసిపోయిందా? ఓకే, మా దీవెన చేసిన సీక్రెట్ రెసిపీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. స్మెల్ అయితే అదిరిపోయింది. రియల్గా చెప్తా. బాగుంది. ఏమంటుంది దీన్ని? నీకు తెలియదా? ఓకే, చాలా బాగుంది, సూపర్ టేస్ట్. అంటే మజ్జిగ చారు లాగా ఉంది, మజ్జిగ పులుసు లాగా, కానీ అది కాదు, కానీ అలా లేదు. ఇవన్నీ ఇలా ఉంది, కానీ కుర్మా టైప్ ఉంది, కానీ బాగుంది టేస్ట్. ఇంకొకటి ఓకే అండి, ఇంకా ఈరోజు అయితే ఈవినింగ్ నైట్ డిన్నర్ టైంకి
చికెన్ బిర్యానీ చేయబోతున్నాం అనమాట. అయితే చాలా రోజులు అయింది యాక్చువల్గా తినకుండా. బిర్యానీ లాస్ట్ ఎప్పుడు తిన్నామో మరి మన అక్కడ పాతింట్లో ఉన్నప్పుడు తిన్నాము. ఇంకా ఈ హడావుల్లో ఈ దీంట్లో ఉండడం వల్ల అసలుకి నాన్ వెజ్ కూడా చాలా నేను తినక అందులో ఒకటి మొన్నే తిన్నాం కదా, ఇంకా బిర్యానీ కూడా తినాలని ఎప్పటి నుంచో అనుకొని ఈ రోజుకి కుదిరిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ తీసుకొచ్చి పెట్టిన. ఇంతమంది మ్యారినేట్ చేసి పెట్టింది. మ్యారినేట్ చేసి అలాగే రైస్ కూడా. ఇదేం దీంట్లో చేసినావు? ఏయో కదా ఇట్లా రైస్లో ఇట్లా మామూలుగా రైస్ దాని మీద పెట్టేస్తావు కదా ఏదో పెద్దదా. ఇవి వేయవు మామూలుగా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి వేయవుగా. నానబెట్టేప్పుడు వేస్తావా? ఎప్పుడైనా వేస్తాను. అలాగే దానికోసం ఫ్రైడ్ ఆనియన్స్. ఇక్కడ చిమ్నీ రన్ అవుతూనే ఉంది. దీంట్లో కూడా లైటింగ్ వచ్చింది. వావ్, ఆ లైటింగ్ చేసి లైటింగ్ అవును. ఈ లైటింగ్ బాగానే సరిపోతుంది వంట దగ్గర, కానీ సౌండ్ వస్తూ ఉంటుంది. సౌండ్ లేకుండా రాలేవా చిమ్నీ? ఓకే, ఇదనమాట. మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకే అండి, చికెన్ బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. లెగ్ పీస్లు ఎక్కువ ఉండి ఉంటాయి నాకు తెలిసి దీంట్లో. చికెన్ బిర్యానీ ఇప్పుడైతే నేను తింటున్నాము. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఓకే అండి, ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను చికెన్ బిర్యానీ. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే వేడిగా ఉంది, ఎందుకంటే అసలుగా సమ్మరు. ఈ మామూలుగా వేడి తినము, వేడి అందులో ఒక సాంబారు. చాలా బాగుంది, సూపర్ ఉంది. మేమైతే బెడ్రూమ్లో కూర్చొని తింటున్నాము, ఎందుకంటే ఏసీ ఉంది. ఏసీ కోసం బెడ్రూమ్లో